పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఎల్లమంద గ్రామంలో సామాజిక భద్రత పెన్షన్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఎల్లమంద గ్రామంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా అర్హులైన పేదలకు పెన్షన్లను పంపిణీ చేశారు. జిల్లాలో మొత్తం 2,74,000 పైచిలుకు పెన్షన్దారులు ఉన్నారు. అందులో వృద్ధులు 1,43,000 మంది ఉన్నారు. వితంతువులు 67,000, దివ్యాంగులు 11,900 మంది, అభయహస్తం పేరుతో 3,613, ఇతరులు 20,063 మంది పెన్షన్దారులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవడం నరసరావుపేట ప్రజల అదృష్టంగా భావిస్తున్నామని ఎమ్మెల్యే చెదలవాడ పేర్కొన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కె శ్రీనివాసరావు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. పెన్షన్ల కార్యక్రమం అనంతరం కోటప్పకొండ త్రికోటీశ్వరుని సీఎం దర్శించుకుంటారు. కోటప్పకొండ టూరిజం ప్లేస్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించాలని ఆలోచన చేస్తున్న నేపథ్యంలో దానిపై స్థానిక ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు జిల్లా అధికారులతో సమీక్షిస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ప్రతి పెన్షన్దారుడికి ఇంటికి 1వ తేదీనే పంపించాలనే సంకల్పంతో ముందుకు వెళుతోంది ఈ ప్రభుత్వం. ఎల్లమంద గ్రామం టీడీపీకి కంచుకోటగా ఉన్న నేపథ్యంలో అదే గ్రామంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం పట్ల ఆ గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే గ్రామానికి 1983లో నందమూరి ఎన్టీ రామారావు సందర్శించారు. ఇన్నాళ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.